హాయ్ అండి. ఈరోజు నేనైతే ఇంట్లోనే మిర్చి బజ్జీ అలాగే ఎగ్ బోండా చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ముందుగా మిర్చి తీసుకొని కట్ చేసుకొని గింజలు తీసేసి అందులో కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండి తీసుకొని అందులో వాము, సాల్ట్, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వంట సోడా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని వాటర్ పోసుకొని తిక్కి బ్యాటర్ లాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో మిర్చిని ముంచుకొని ఇలా సైడ్కి ఇలా అనుకొని ఆయిల్లో వేయాలండి. అలా వేస్తామంటే మనం మిర్చి కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. మొత్తం ఆ మిర్చికి మొత్తం శనగపిండి పట్టించి వేస్తే లోపల మిర్చి కుక్ అవ్వక పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా మంచిగా కుక్ అయిన వాటిని ఒక బాక్స్లో తీసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మిర్చి కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు మా పిల్లల కోసం ఎగ్ బొండా చేశాను. ఎగ్ బాయిల్ చేసుకొని ఇలా 4 పీసుల్లాగా కట్ చేసుకొని ఈ బ్యాటర్లో దాన్ని ముంచేసుకొని ఆయిల్లో వేయడమే అండి. ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను స్ట్రీట్ స్టైల్ లాగా ఆనియన్స్ అలాగే కారం పెట్టి ఇచ్చాను. మా పిల్లలు అలాగే మా హస్బెండ్ చాలా ఇష్టంగా తిన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.